హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియో అయితే చూసేద్దాం. ఇక్కడ నేనైతే 1/2 kg బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూను కారానికి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూను చికెన్ మసాలా కూడా వేస్తున్నానండి. ఒక ఎగ్ కూడా కొట్టి వేస్తున్నానండి. ఇది కొట్టికి చాలా బాగా వస్తుందన్నమాట. ఇందులోనే 1/2 లెమన్ చెక్క కూడా పిండి వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలండి. ఈ మిక్చర్ అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టే విధంగా మనమైతే మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మొత్తం కూడా చికెన్కి మంచిగా పట్టేటట్టు అయితే నేనైతే కలిపేసుకున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇందాక మర్చిపోయాను, సో అందుకనే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేస్తున్నానండి. మీ ఇష్టం అండి, కార్న్ఫ్లోర్ కూడా వాడొచ్చు అనమాట. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసేసి వీటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు అంటే అప్పటికప్పుడు కూడా వేసుకున్నా కానీ చాలా టేస్టీగా అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. 1 అవర్ తర్వాత ఫ్రై అయితే చేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మనము డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టవద్దండి, ఎందుకంటే పైన కుక్ అవుతుంది కానీ లోపల అనేది అస్సలు కుక్ కాదు. ఇప్పుడే మనము కొత్తిమీర, 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. టేస్ట్ ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా తినొచ్చు. చూడండి, కోటింగ్ అనేది ఎక్కడ కూడా ఉడిపోలేదు, చాలా చక్కగా వచ్చేసిందనమాట. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రైని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేశారు కదా. చూసి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి ఫ్రెండ్స్.